ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఏలూరులోని కళాశాల వద్దకు చేరుకున్న ఆ పార్టీకి చెందిన నాయకులు తొలుత కేక్ కట్ చేశారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్లు మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల 40 ఏళ్ల సుదీర్ఘ కలను సాకారం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సకల సదుపాయాలతో కళాశాల నిర్మించి 2 ఏళ్లు పూర్తవడం శుభపరిణామమని వారు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వైసీపీ నాయకులు నెర్సు చిరంజీవులు, గుడిదేసి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, చెల్లగొల్ల భూస్వామి, జిజ్జువరపు విజయ నిర్మల, ముంగర సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జయప్రకాష్ అమ్మ, ఏలూరు వైసీపీ అబ్బాయి చౌదరి గారు ఎక్స్-ఎమ్మెల్యే. How is the college, man? Nothing, no political, nothing like that. The only reason we came is just to find out how the college is going on. వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వైఎస్ఆర్సీపీ. ఫోన్ తీయాలి. సందర్భంగా హలో ఫోన్ తీ. 3వ సంవత్సరానికి వస్తున్నాం కాబట్టి జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈ రోజున సెప్టెంబర్ 15, 2025 ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు నగరంలో ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడున్న విద్యార్థులకు, అధ్యాపకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపి ఈ కాలేజీ ఇక్కడ రావడానికి అహర్నిశలు పాటుపడి గడిచిన 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు ఈ కాలేజీని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసిన మా మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యొక్క కళాశాలను ఎప్పటి నుంచో ఏలూరు జిల్లా, పాత పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఒక కళ. ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ ఉంటే పేద విద్యార్థులందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా పిల్లలందరూ కూడా డాక్టర్లు అవ్వచ్చన ఒక్క కోరికతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దానికి ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కళ సాకారం అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా నాబార్డు నిధులు, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది సుమారుగా 4,840 కోట్ల రూపాయలతో ఆంధ్రదేశంలో 17 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. అందులో ఏలూరు కాలేజీ సుమారు 530 కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలుపెట్టి 60 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఈ కళాశాలను ప్రారంభించి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులను ఇందులో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. 2 బ్యాచ్లు పూర్తయినాయి. ఇప్పుడు 3వ బ్యాచ్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మార్కులతో పాస్ అయ్యి మనకి మంచి వైద్యుల్ని ఈ కాలేజీ నుంచి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా పెద్దలు ఏలూరు ఇన్ఛార్జ్ జేపన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలుపుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే మేము 2 అడుగులు వేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు కూడా డాక్టర్లు కావాలి అన్నటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు పేద కుటుంబంలో మనం చూస్తే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న స్టెథోస్కోప్ పట్టుకుని ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నాకు డాక్టర్ అవ్వాలి అనేటువంటి కళ, ఆ కళను నెరవేర్చాలి, పేదవారికి కూడా డాక్టర్స్ అవ్వాలి, వాళ్ళ కళను నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో
ఈ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కేంద్రాలలో ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగినటువంటి కార్యక్రమం. 17 మెడికల్ కాలేజీలని కట్టాలని నిర్ణయించుకుని ఏదో అది మాటలతో కాకుండా చేతలతో చూపిస్తూ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అనుకుంటూ ఉన్నాం మనం. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మా అందరి యొక్క కళ, 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కళ ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలని. ఈరోజు ఏలూరు, దెందులూరులో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి, వస్తే మా పిల్లవాడిని డాక్టర్ చదివించుకోవాలనేటువంటి కోరిక. ఆ కోరిక నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎవరైతే ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైతే విమర్శిస్తున్నారో వారి కోసం చెప్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు. అంటే ఇక్కడ ఇప్పటికే నీకు అన్న చెప్పినట్టుగా 2 బ్యాచ్లు పూర్తి చేసుకుని ఏదో ప్రారంభించాం, ఫెసిలిటీస్ లేవనుకుంటే కాదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 2 బ్యాచ్లు ఇప్పటికీ 150 ఒక్కొక్క బ్యాచ్లో మొదట బ్యాచ్, రెండో బ్యాచ్ కూడా పూర్తి ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 150 మందికి ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇది మీ అందరికీ తెలుసు. ఏలూరు నడిబొడ్డిన ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే, ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. ఈరోజు నిజంగానే మేము చెప్పినట్టుగా మేము చేశాం, కానీ చెప్పుకోవటం మాకు చేతగాల. కాబట్టి ఈరోజు చెప్తూ ఉన్నాం, మీరు కూడా చేయండి, మాకంటే బాగా చేయండి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చాం కదా. ఈరోజు దెందులూరులో కానీ ఏలూరులో కానీ 1.5 సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఎక్కడా ఒక కొత్తగా బిల్డింగ్ మరి ఏదన్నా కట్టి ఓపెన్ చేసినటువంటి సందర్భాలు నేనైతే చూడలా. అన్న జరిగినాయా అన్న? ఒక్క బిల్డింగు. మేము ఈరోజు సచివాలయాలు కట్టి, రైతు భరోసాలు కట్టి, హెల్త్ సెంటర్లు కట్టి, అన్నిటికంటే ముఖ్యంగా పేదవారు చదువుకోవాలని చెప్పి మెడికల్ కాలేజ్నే కట్టించాం. ఇక్కడ ప్రారంభించాం. గవర్నమెంట్ మెడికల్, ఎక్కడైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ కూడా వెనకమాల ఈరోజు బిల్డింగ్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు. అంటే ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల చిరకాల కళ. మాదే కాదు, జిల్లా వ్యాప్తంగా చదువుకున్నటువంటి ప్రతి పేదవారి కళను కూడా మేము నెరవేర్చడం జరిగింది. మేమేం మాయ మాటలు చెప్పట్లా, మేమేమిది రాజకీయం గురించి చెప్పట్లా. ఈరోజు మేము చేసిన మంచిని మీకు చూపించాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు విమర్శిస్తున్నారు కాబట్టి మీరు చేయండి. ఇప్పుడు ఎందుకు మీరు పీపీపీ మోడలు? మీరు సెంట్రల్ గవర్నమెంట్లో టైఅప్తో ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీకు నాబార్డు నుంచి నిధులు రావా? మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఎవరా? ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఉండి కూడా భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాం. ఇది మెడికల్ కాలేజే కాదు, ఇది ఓన్లీ డాక్టర్స్ తయారు చేసేటువంటి కార్యాలయమే కాదు. ఇది ఇక్కడి నుంచి పేదవారు అక్కడికి వెళ్ళి వైద్యాన్ని ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించేటువంటి మెడికల్ కాలేజ్ ఇది. ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు భయం వేస్తుంది. ఇందాక జేపన్నా నేను అనుకుంటూ ఉన్నాం, వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏలూరులో ఉన్న ఈ మెడికల్ కాలేజీని కూడా ఏదన్నా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా ఏంట్రా బాబు? అది చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి కళ నెరవేర్చడానికి ఎంతో కష్టపడి ఈరోజు ఏలూరుకి మెడికల్ కాలేజ్ని అందరూ శాసనసభ్యులు కూడా కష్టపడి ఈరోజు ఇక్కడికి ఏలూరులో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఏలూరు మెడికల్ కాలేజ్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకుండా అక్కడ జరగాల్సినటువంటి పనులు పూర్తి చేసి మరింత సేవలు ప్రజలకు అందించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.